హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఉపయోగించే ఒక ముఖ్యమైన ఇండికేటర్ ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది ఎలా పనిచేస్తుంది, ట్రేడింగ్లో దీన్ని ఎలా ఉపయోగించాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇది వచ్చేసి మనకు ఒక టెక్నికల్ ఇండికేటర్. ఇది మార్కెట్లో అయితే మనకి ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే షార్ట్ టర్మ్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ను గుర్తించడానికి అయితే మనం దీన్ని అయితే యూజ్ చేస్తాము. యాక్చువల్గా మీకు మూవింగ్ యావరేజ్లో మీకు ఆల్రెడీ ఒకటి ఎస్ఎంఏ అని చెప్పేసి మీకు దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఆ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను. ఆ వీడియోని అయితే మీరు చూడండి. మనకి దీనికి అసలు ఎక్స్పాన్షియల్ అని చెప్పేసి ఎందుకు వచ్చింది ఇండికేటర్ అంటే, ఇది రీసెంట్ ప్రైస్ని ఎక్కువగా వెయిటేజ్ చేసి మనకి ఫాస్ట్గా రియాక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఎస్ఎంఏ అనేది అలా కాదు. ఎస్ఎంఏ అనేది రియాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ మనకి ఈ ఎక్స్పెన్సివ్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది అనేది మనకి రియాక్షన్ అనేది ఫాస్ట్గా ఇస్తుంది అనమాట. సో అసలు దీన్ని మనం ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు ఇండికేటర్స్ ఉంది కదా, ఇండికేటర్స్లో మీకు వెళ్ళండి. ఇండికేటర్స్లో వెళ్ళి ఈఎంఏ అని చెప్పేసి టైప్ చేయండి. చూడండి, మూవింగ్ యావరేజ్ పొటెన్షియల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇండికేటర్ అయితే ఇలా వస్తుంది. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు 12 పెట్టుకోండి. మనం షార్ట్ టర్మ్లో చేస్తాం, స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ షార్ట్ టర్మ్లో మీరు స్కాల్పింగ్ చేసే వాళ్ళు అయితే మీకు 12 పెట్టుకోవచ్చు, 20, 21 ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు 12 అనేది ఈజీగా ఉంటుంది. 12 పెట్టుకోండి. ఇక్కడ మీకు స్టైల్లోకి వెళ్తే ఇక్కడ స్మూత్డ్ ఎంఈ అని ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు దాన్ని ఏదో ఒక కలర్ పెట్టుకోండి. పెట్టేసుకొని మీరు ఓకే కొట్టినట్టయితే మీకు అదైతే అప్డేట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు మీరు ఓన్లీ ఇండికేటర్నే కాకుండా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది అలాగే మీకు మార్కెట్ అనేది ఏ ట్రెండ్లో ఉంది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని, అలాగే మీకు క్యాండిల్స్ ఏ విధంగా పడుతున్నాయి అనేది కూడా మీరు క్లియర్గా చూసుకొని మాత్రమే ఇండికేటర్ని మీరు అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఇండికేటర్ని పట్టుకొని నేను వెళ్తా అంటే మీకు విన్నింగ్ రేషియో అనేది ఉండదండి. మీకు ప్రైస్ యాక్షన్లో భాగంగా మీరు అన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమవుతున్నాయో అన్నీ క్లియర్గా చూసుకొని ఇండికేటర్ని అప్లై చేస్తేనే మనకి విన్నింగ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు నేను చెప్పాను కదా అని చెప్పి ఓన్లీ ఇండికేటర్ పట్టుకొని వెళ్తే సమ్ టైమ్స్ మీరు మార్కెట్లో దొరికిపోయి అమౌంట్ అనేది లాస్ అవుతారు. సో చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ మీకు రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ మనం ఎవ్రీ మార్నింగ్ పెట్టుకుంటాం. ప్రీవియస్ డేని బట్టి ఆల్రెడీ మనం పెట్టుకుంటాం కదా, దాన్ని బట్టి మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి చూడండి, నేను ఇది వచ్చేసి నవంబర్ 17th సంబంధించిన మీకు నిఫ్టీ చార్ట్ని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ మనకి ఇది బ్లూ కలర్ లేనప్పుడు ఎల్లో కలర్ని మనకి ఇక్కడ క్రాస్ అయింది కదా, అంటే 9 ఈఎంఏ ఎస్ఎంఏ అనేది మనకి ఈఎంఏ అంటే చూడండి, ఇప్పుడు మనకు బ్లూ కలర్ లైన్ అనేది మనకి ఎల్లో కలర్ని పైకి క్రాస్ అయింది అనుకోండి, మనకి బుల్లిష్ మార్కెట్. అదే కిందికి క్రాస్ అయితే మనకి బేరిష్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ మనకి 12:55 దగ్గర మనకి క్రాస్ అయింది. సో మనం ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో లేదు అంటే దాని ప్రీవియస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కిందికి క్రాస్ అవుతుంది. ఇక్కడ కిందికి క్రాస్ అవుతే మనకి ఇక్కడ కూడా పుట్ సైడ్ అనేది ఆపర్చునిటీ కింద మనం తీసుకోవచ్చు. జస్ట్ 1:1, 1:1 ఆర్ 1:2 స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే మీకు ఈజీగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకైతే ఇక్కడ కూడా క్రాస్ అయింది. సో ఇక్కడ కూడా మనకు 1:1 అయితే పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ సైడ్ మార్కెట్ ఆల్రెడీ మ్యాక్స్ ఈరోజు మీకు తెలిసినంత వరకు అయితే మనకు సైడ్ మార్కెట్ ఎక్కువగా జరిగింది. సో సైడ్ మార్కెట్లో చేయకపోవడమే బెటర్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి 216 దగ్గర కూడా మనకి ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ కూడా మనకి 26,000 అనేది సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ క్రాస్ అయినా కూడా మనకి ఇక్కడ పుట్ సైడ్ అనేది ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో అలాగే చూడండి, మనకి ఇక్కడ 12:34 దగ్గర కూడా మనకి క్రాస్ అయింది. ఇక్కడ కూడా మనకి ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగింది. సో చూడండి, మళ్ళీ వచ్చేసి 12:33కి కూడా మనకి ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మీరు ఈజీగా అయితే ఇండికేటర్ని ఫస్ట్ మీరు లైక్ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైతే బ్రోకర్స్ ఉంటాయో అందులో మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన దాని ప్రకారం మీకు అవి మూవ్ అవుతున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. లేదంటే ఏదన్నా ఫ్రీ ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి కదా, అందులోనైనా మీరు అమలు చేసుకోండి. లైక్ ఒకసారి చేసి చూడండి. చూసి చేస్తే మీకు అర్థమవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ట్రై చేసుకోవచ్చు. సో మీకు ఈఎంఐతో పాటు మీరు మ్యాక్డీ ఇండికేటర్ ఏదైతే ఉందో మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఒకవేళ మీరు చూడలేదనుకుంటే నా ఛానల్లో వీడియో కూడా ఉంటుంది మ్యాక్డీ సంబంధించి. సో
మీరు అది కూడా అప్లై చేసుకున్నారనుకోండి ఇంకా విన్నింగ్ రేషియో అనేది ఎక్కువగా మనకు అవుతుంది చూడండి. సో ఇక్కడ కూడా మనము సో సో చూడండి ఇక్కడ మనకి మ్యాక్డీ లైన్ కూడా మనకి ఇక్కడ క్రాస్ అవుతుంది పైకి. అదే టైంలో మనకి ఈఎంఏ కూడా ఇక్కడ క్రాస్ అయింది. సో మనకి ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ కూడా మనం ఈజీగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే చూడండి మనకి ఇక్కడ 111 దగ్గర కూడా మనకి క్రాస్ అంటే ఇక్కడ మీకు సైడ్ వేర్ మార్కెట్ జరిగింది. సో ఇలాంటి దగ్గర కూడా తీసుకోవచ్చు, బట్ రిస్క్ అనేది ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు తీసుకోకపోవడమే బెస్ట్. సో మళ్ళీ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 1233 దగ్గర మనకి ఇక్కడ క్రాస్ అయింది. సేమ్ అదే టైంలో ఈఎంఐ కూడా సేమ్ ఇక్కడే క్రాస్ అయింది. సో ఇక్కడ కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో చూడండి మనకి ఇక్కడ ఏంది 1213 దగ్గర మనకి మ్యాక్డీ లైన్ అనేది కిందికి క్రాస్ అవుతుంది. అదే టైంలో మనకి ఇక్కడ 1215 ఆర్ 16 దగ్గర 16 దగ్గర 2 క్యాండిల్స్ తర్వాత మనకి ఇక్కడ క్రాస్ అయింది. సో మనం ఇక్కడ పుట్ సైడ్ అనేది ఆపర్చునిటీ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చూడండి మరి 1244 దగ్గర మనకి ఇక్కడ క్రాస్ అయింది. సేమ్ ఇదే మీకు ఈఎంఐ లైన్ కూడా 1244 దగ్గర క్రాస్ అయింది. సో ఈ విధంగానైతే మీరు దీన్ని చేసుకొని ఈజీగా స్కాల్పింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇది కాకుండా 20 కూడా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు మ్యాక్డీకి దానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో చూడండి ఇక్కడ మనకి 1253 దగ్గర ఇక్కడ మ్యాక్డీ క్రాస్ అయింది కదా, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1255 దగ్గర లైక్ 3 అంటే ఆల్మోస్ట్ ఒక 4 క్యాండిల్స్ దగ్గర మనకి క్రాస్ అయింది అనమాట. ఇక్కడ కొంచెం మనకి ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీరు ఈజీగా 12 పెట్టుకున్నారనుకోండి, 12 పెట్టుకుంటే మీకు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.